హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు చేయబోతున్నాను చికెన్ తోటి హలీం చేయడానికి కావాల్సిన సామాన్లు చూపిస్తున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, ఇక్కడ మినపప్పు తీసుకున్నాను, ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను, తర్వాత పెసరపప్పు, మైసూర్పప్పు, శనగపప్పు, పెసలు, తర్వాత ఇవి మనకి గోధుమ రవ్వ ఉంటుంది కదండి, దలియా అంటారు వీటికి, ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత కాజు బాదాం తీసుకున్నాను. ఇక్కడ చికెన్ తీసుకున్నాను 1.5 కేజీన్నర. సాఫ్ట్నెస్ గురించి కొంచెం నేను పసుపుని ఉప్పు కలిపి పెట్టుకున్నాను. తర్వాత వంట చేసే ముందు నేను చూపిస్తాను. ఇది ఒక అరగంట నానబెట్టుకున్నాను పసుపు ఉప్పు వేసుకుని. స్మూత్గా ఉంటుంది, ముక్కగా తొందరగా ఉడికిపోతుంది. తర్వాత దీంట్లో కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను, పుదీనా, పెరుగు, ఇంకా కావాల్సిన మసాలా చూపిస్తాను కూర పెట్టి ముందు. పదండి ముందు పప్పు పెట్టుకుందాం. ఇక్కడ పప్పు అయితే నేను ఇవన్నీ కలిపిన పప్పులన్నీ ఒక అరగంట సేపు నానబెట్టాను. ఇప్పుడు కుక్కర్లో పప్పు పెట్టుకుందామండి. ఇవన్నీ అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇవన్నీ బాగా మెత్తగా పడాలి, అందుకే అరగంట నానబెట్టుకున్నాను. పప్పు ఎంత బాగా మెత్తగా అవుతుందో అంత టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తాను. బాగా మెత్తగా అయిపోవాలి, ఒక 8 విజిల్లని అవ్వాలి. పప్పు ఉడికి లోపల అండి నేను ఇక్కడ కూర రెడీ చేస్తాను. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్, కొద్దిగా నెయ్యి, ఇక్కడ 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇక్కడ ఉల్లిపాయలన్నీ బాగా ఎర్రగా అయిపోయినాయండి. తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. గార్నిష్ చేయడానికి కావాలి నాకు ఉల్లిపాయలు. తర్వాత కూరలో కూడా యాడ్ చేస్తాను. ఇదే కుక్కర్లో నేను కూర పెట్టుకుంటాను. కొంచెం నూనె యాడ్ చేసుకుని, నూనె ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం మనం పైన తీసేసుకుందాం గార్నిష్ గురించి. ఇక్కడ సాజీరా వేసుకున్నాను, దాల్చిన చెక్క వేసుకున్నాను, ఇక్కడేమో స్టార్ పువ్వు తీసుకున్నాను, పెద్ద ఇలైచీ తీసుకున్నాను, ఈ తోక మిరియాలు అంటారు కదండి అవి, ఇక్కడ మిరియాలు, సాజీరా, ఇవి నూనెలో యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం తేజ్పత్తా వేసుకుంటున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న కూర ఉన్నది కదా, ఈ కూర అంతా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా 2 చెంచాలు మనం అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేయలేదు. ఇంట్లో నీరు ఉంటుంది కదండి, బాగా ఇంకిపోవాలి. తర్వాత కారం అవన్నీ వేసుకుంటాను. వాటర్ అన్నది రిలీజ్ అయిపోవాలి.
ఇక్కడ ఒక 2 చెంచాలు కారం వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, 1 స్పూను. ముందుగా ఉప్పు వేసి నానబెట్టుకున్నాను కదా, కొద్దిగా ఉప్పు తగ్గించి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పుదీనా, ధనియా పత్తా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పెరుగు ఉంది, పెరుగు బాగా నీరు ఇంకిపోయే వరకు వేసుకోవాలి. దాని తర్వాత విజిల్ బాగా ముక్క కూడా మెత్తగా వేసుకోవాలి. స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల వరకు పడుతుందండి, పప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. హలీం తింటే రొట్టెతోటే ఎక్కువ బాగుంటుంది. రొట్టెతోటే సర్వ్ చేసుకోండి. హలీం ఎప్పుడు చేసుకున్నా రుమాలి రొట్టి లేకపోతే నాన్ రొట్టి, రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఇంట్లో ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఎప్పుడివి సగం వేసుకుంటాను, సగం ఏమో లాస్ట్లో వేసుకుంటాను. కదండి, కూరలో నీళ్ళు అయితే ఇంకిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు మనం యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 సీటీలు పెట్టుకోవచ్చు, మెత్తగా అయిపోయినా పర్వాలేదు చికెను. అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇక్కడ పప్పు ఉడికిందో లేదో చూద్దాం. ఉప్పు అయితే అయిపోయిందండి. ఉప్పులో ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. అప్పుడే హలీం అన్నది బాగా చక్కగా టేస్టీగా ఉంటుంది. కూర అయిపోయిన తర్వాత దీంట్లో మనం కలుపుకుందాం. ఇదిగోండి, ఇక్కడ పప్పు అయిపోయింది. ఇక్కడ పప్పు గుత్తోటి నేను మెత్తగా చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మాంసం తీసుకుని ఇక్కడ తుమ్ములన్నీ సెపరేట్ చేసాను. ఈ తేజ్పత్తాకు, గరం మసాలా ఇవన్నీ తీసుకున్నాను. ఇది ఇక్కడ పీస్లా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు పప్పులో యాడ్ చేద్దాం. పప్పులో వేసి బాగా పప్పుతో మళ్ళీ ఇది కూడా కలపాలి. ఇక్కడ కొంచెం పెద్ద డెక్చా తీసుకున్నాను, అది ఇరుగ్గా ఉంటుందని. ఇది కూడా ఫుల్ అయిపోతుంది. దీంట్లో ఇగురు ఉన్నది, ఇగురు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం పలుచగా చేసుకోవాలి, ఎందుకంటే పప్పు ఉడికి కొలితే ఇంకా తోడిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇందాక బాదాము కాజు నుండి పేస్ట్ చేసుకున్నాను. కాజు బాదాం తీసుకున్నాను కదా ఇందాక, అది పేస్ట్ చేసుకున్నాను. ఇది కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాం ఉడికినప్పుడు.
బాగా కలపాలి, బాగా ఉడకబెట్టాలి కూడా. ఇంకాని ఇదంతా పప్పులో బాగా మెల్ట్ అయిపోవాలి. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో పిల్లలకి అందరికీ తినిపించండి, మీరు ఎంజాయ్ చేయండి. మా వంట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందామండి. నేనైతే తక్కువ వేసాను, ఉప్పు తక్కువగా ఉంది. ఇందాక పప్పుల్లో వేయలేదు, కాకపోతే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఒకసారి మళ్ళీ పప్పు గుత్తుతో బాగా రుబ్బుకోవాలండి. ఇది పీసెస్ అన్నీ బాగా పప్పులో మెల్ట్ అయిపోవాలి. ఒక 15 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం కాసేపు. దీంట్లో కొంచెం గరం మసాలా అల్లం గురించి తయారు చేశానండి. మసాలా ఒక 2 చెంచాలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 2 చెంచాలు వేసుకుంటున్నాను. కొంచెం ధనియా పత్తా, పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా 10 నిమిషాలు బాగా ఉడకాలి. ఈ గరం మసాలా అన్నది బాగా మెల్ట్ అయిపోతుంది. ఇందాక వేపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఉంచుకున్నాను, ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా అయింది. దింపుకుంది ముందు మనం కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు. ఈ పప్పుతో ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఎగురుతోటి నూనె ఉండాలండి, అది తీసుకుని లాస్ట్లో యాడ్ చేస్తాను. పదండి మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఇక్కడ హలీం రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మన హలీం రెడీ అయిపోయింది.